హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే చామదుంపలు, కోడిగుడ్లు పులుసు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెళ్ళిపోదాం రండి. ఒక 5 కోడిగుడ్లను ఉడకబెట్టుకుని ఈ ఆయిల్‌లో పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిలు, ఒక అర స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపలను అయితే అందులో వేసేసుకోవాలి. చింతపండు పులుసుని వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను అయితే అందులో వేసుకుని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకొని నచ్చితే ఒక లైక్ చేయండి.